హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ వచ్చేసి అయితే ఫెస్టివల్ రోజు అనమాట. కొంచెం ఒక 2 క్లిప్స్ ఇవాళ మార్నింగ్ 5కే లేసామని చెప్పాను కదా. 5 కాదు, అమ్మ అయితే ఇంకా 4కే లేసింది. సో మార్నింగే లేచేసి 6కే వస్తా అనేసి అన్నారు బొడ్రా ఇంటి ముందుకు. సో అందుకే మార్నింగే లేచేసి అంటే ఇంట్లో పనులన్నీ అయిపోవాలి కదా, దేవుడి పూజ అయిపోవడము, ఇంట్లో అంతా క్లీనింగ్ అంతా అయిపోవాలి కదా. 6కే అన్నారు కానీ చాలా టైం పట్టిందండి. చాలా వెయిట్ చేసామన్నమాట. ఎంత హడావిడి అయిందో. 6కి అనేసరికి నాకు ముందే లేపారనమాట. 5 నుంచే లే అనేసి అన్నదనమాట మా అమ్మ. సో లేచి ఇంకా బ్రష్ చేసేసుకొని టీ తాగేసి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి స్నానం చేసేసాను, హెడ్ బాత్ చేశాను అనమాట. ఇంకా ఈ 2-3 డేస్ హెడ్ బాత్లే ఉంటాయి అనుకుంటా. సో ఇంకా పువ్వులు అయితే కోస్తున్నాను అనమాట. కొన్ని పూలు వెళ్తున్నాయి చెట్టుకు, కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ పూల గుర్తురా అసలు టైంకు అవి ఏం పూలు అనేవి. సో కొన్ని వెళ్ళాయి, ఎలాగో కొన్ని తీసుకొచ్చాను నేను ఇంటి దగ్గర నుంచి కొనుక్కొచ్చాను కదా. సో అవి ఇవి సరిపోతాయిలేండి. ఇంక ఇక్కడేమో తమ్ముడైతే మామిడాకు నిన్న తీసుకొచ్చారనమాట. నిన్న తీసుకొచ్చిన ఇంక ఇవాళ నిన్న ఈవినింగ్ అయింది తీసుకొచ్చేసరికి. సో ఇంక ఇవాళ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసుకొని ఇంకా వాడైతే మామిడి ఆకులని సపరేట్ చేసేసి ఇక ఏమంటారు దర్వాజాలకు వాటికి అన్నీ కట్టాలి కదా. సో పండగ అంటే ఫెస్టివల్ వచ్చింది అనేసి అంటే కంపల్సరీ మామిడాకు లేకుంటే దానికి లుక్ అనేది ఉండదు అనమాట. ఫెస్టివల్ లుక్ అంతా మామిడాకుతోటే వచ్చేస్తుంది అనమాట. సందడి అనమాట ఇంట్లో. సో వీడే ఎప్పుడు వచ్చినా కూడా వీడు నానబెడతా ఉంటారు అనమాట. ఈసారి వీనంత అయింది, ఎవరికి కుదిరితే వాళ్ళకి పెడతా ఉంటారు. సో కొంచెం ఎంతమంది వస్తారు ఏంది, మస్తు మంది వస్తున్నారు అమ్మ నీకు. వాడైతే స్టార్ట్ చేసేసాడు పెట్టడము. మా అన్ని పాప ఇంకా అయితే లేవలేదండి. తనైతే మా ఆయన వచ్చేసి ఇవాళ వస్తాడు. తను యాక్చువల్గా నిన్ననే రావాలి, కాకపోతే బయట ఇట్లా పెడతావా, ఇట్లా పెట్టినాగా బయట కూడా మాకు అనమాట. జనగం నుంచి సిద్దిపేట నుంచి జనగం రావాలనేసి అని అంటే బస్సెస్ సరిగ్గా ఉండవు. ఒక 7-7:30 వరకు ఉంటాయి అనుకుంటా మేబీ. మళ్ళీ ఇక్కడ నుంచి సూర్యాపేటకి వెళ్ళే బస్సెస్ కూడా జనగం నుంచి వెళ్ళి తక్కువే అనమాట. అందుకే ఇంక ఇవాళ మార్నింగే బయలుదేరాడు. సేమ్ నేను ఎట్లా వచ్చాను, మా ఆయన కూడా అట్నే 6-6:30కి ఎక్కాడంట. 11 అవుతుంది అనుకుంటా వచ్చేసరికి. ఇంక ఇక్కడేమో షాప్ ముందు పెట్టడానికి చాలా పెద్దగా ఉంటుంది కదా ముందుకు దర్వాజా అనేది, షాప్ ముందు ఎంట్రన్స్. సో దానికి పెట్టడానికి అయితే ఇక్కడైతే వీళ్ళైతే పెద్దగా దారానికి కడుతున్నారు అనమాట. కొమ్మలే కట్టేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంటి ముందుకు వస్తుందని చెప్పాను కదా బొడ్రాయి. సో ఇదిగోండి స్టీల్ బిందె తీసుకొచ్చారనమాట. చెప్పాను కదా నిన్న మీకు, స్టీల్ బిందె అన్నారని స్టీల్ బిందె తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ రాగి బిందె తెచ్చారని, సర్లే ఇప్పుడైతే ఇది యూజ్ చేద్దాము, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు రాగి బిందె తీసుకెళ్దాం అన్నట్టుగా ఇప్పుడైతే ఇదైతే దీంట్లో వాటర్ పోసేసి బొట్టు పెట్టేసి దీంట్లో పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ వేసేసుకుంటున్నాము. యాపాకు కూడా. సో ఇంటి ముందుకు వచ్చినప్పుడు పోయాలన్నమాట. టైం వచ్చేసి 7-7:30 అవుతుంది అనుకుంటా టైము. ఇంకా ఇంతవరకు అయితే రాలేదన్నమాట. వస్తుంది అనేసి అని అంటున్నారు కానీ ఇంకా అయితే రావట్లేదు. మొత్తం ఫస్ట్ డే ఏమేమి చేశారు ఏంటి అనేది ఈ బ్లాగ్లో అయితే ఉంటుందన్నమాట. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, ఓకేనా. బొడ్రాయి వస్తుంది అని వెయిట్ చేసి ఇంకా రావట్లేదు అనేసి ఇంకా టిఫిన్ టైం కూడా అయింది. మేము ఉప్మా చేసామన్నమాట. ఇంతమందికి వేరే టిఫిన్ ఏం చేయాలనేసి అన్న కొంచెం టైం పడుతుంది. ఉప్మా అయితే తొందరగా అవుతుంది. ఏదైనా ఫంక్షన్లో అనేసి అంటే కంపల్సరీ ఉప్మా అనేది ఉంటుంది కదా. మేము కూడా డైలీ ఇంట్లో ఇద్దరం ఉన్నా కూడా వీక్లీ 1 or 2 times ఉప్మా చేసేసుకుంటాం అనమాట, ఉప్మా ఫ్యామిలీ. సో ఇక్కడైతే ఉప్మా అయితే చేసాము. అలాగే చట్నీ కూడా చేసామన్నమాట. పల్లి చట్నీ బాగుంటుంది. వేరే చట్నీ కూడా టమాటా చట్నీ అలా కూడా బాగుంటుంది కానీ కొంచెం పల్లి చట్నీ అయితే తొందరగా అవుతుంది కానీ పల్లి చట్నీ చేశాను అనమాట. సో ఇంక ఇక్కడ అందరికీ అయితే పెట్టిస్తున్నాము. ఇంకా తినడం కూడా అయిపోయింది. సో అత్తమ్మ వాళ్ళు వచ్చారనమాట, నాన్న వాళ్ళ అక్క వాళ్ళు. ఇంక ఇద్దరింటికి వెళ్ళాలి, ముగ్గురు కదా నాన్న వాళ్ళు. సో వాళ్ళిద్దరింటికి వెళ్ళొస్తా అనేసి వాళ్ళకు కూడా తీసుకొచ్చి అందరికీ రాగి బిందెలు ఆడపిల్లలే తీసుకురావాలి కదా రాగి బిందెలు అనేవి. సో అందరికీ 3 తీసుకొచ్చింది అనమాట. అత్తమ్మ వాళ్ళకి 3 కదా, నాకు సో నేను 1, అత్తమ్మేమో 3 అనమాట. వాళ్ళిద్దరిళ్ళకి కూడా వెళ్ళాలి కదా. సో ఇచ్చేసి వస్తా అనేసి అన్నీ తీస్తుందనమాట. మా పక్కన పెడుతుంది, వాళ్ళవన్నీ పక్కన పెడుతుందనమాట. సో ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసి వస్తుంది. ఎట్లాగో టైం పడుతుంది కాబట్టి ఆ టైంకి మళ్ళీ ఫోన్ చేస్తే వస్తా అనేసి అన్నదనమాట. ఇంటి ముందుకు వస్తుంది కదా అప్పుడు వస్తా అనేసి అన్నది ఫోన్ చేస్తే. ఇదిగోండి ఫ్రై చేసిన, ఇవి కట్ చేసిన. అవి నేను నానబెడితే నువ్వు బిసుకుతాడులే. అబ్బా
ఇగో పప్పు కూడా అయింది సాంబార్కు. ఇక బియ్యం కూడా నానబెట్టిన. ఇట్లా నాతో చేపిస్తారు పనులన్నీ. కథల వాడకు ఇవన్నీ నేను క్లీన్ చేసి ఇక్కడ ఇందులో వాటర్ వాటర్ ఇవన్నీ ఎక్కడ పెట్టినా చెప్పు. ఇవన్నీ ఎక్కడ పెట్టినావు? ఇక్కడ వస్తువులు ఎక్కడ పెట్టినావు? అక్కడ ఆడ ఏముండే అసలు? అన్నీ అంటే దాని పేరు చెప్పు. పేరు చెప్పు ఫస్ట్. మాటలు మాట్లాడకు. నేనే అంతా చేస్తున్నా. ఇచ్చి గుర్తుంచుకోరు మళ్ళా. ఇంక ఇక్కడైతే లంచ్ టైం కూడా అవుతుందండి. ఇంకా మా బొడ్డ అయితే రాలేదు. ఎంత వెయిట్ చేసామో, ఎంత ఆగం చేశారో మమ్మల్ని అయితే. అది వస్తుంది అనుకుంటా ఈ టైం వరకు ఇంకా రాలేదు. మేము ఎప్పుడు వస్తుందో ఏంటో. ఇంకా మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలి కదా, ఏ నైట్ అవుతుందో ఏంటో. సో ఇంక ఇక్కడైతే కూరగాయలు సాంబార్ ఒక్కటి నేను చేస్తున్నాను, మిగతా అన్నీ వాళ్ళే చేసేసుకుంటున్నారు. కట్ చేయడం కూడా వాళ్ళే చేశారు. మాలకి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళ అమ్మ కూడా హెల్ప్ చేసింది, అన్నీ కట్ చేయడం తనే చేసిందనమాట అత్తయ్య. సో ఇంక ఇక్కడ సాంబారు మాత్రం అమ్మ చేసింది. ఎందుకంటే చింతపండు రసం పోసేసి ఆ తర్వాత ఈ ముక్కలన్నీ వేసేస్తుంది. అలా అయితే పచ్చి పచ్చిగానే అనిపిస్తాయి అన్నమాట. అదే నేనైంది అనుకోండి, ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసి అవన్నీ ఉడికాక మంచిగా ఫ్రై అయ్యాక ఆ తర్వాత పులుసు అదే రసము అలాగే పప్పు అవన్నీ వేసేసుకుంటాను అనమాట. సో నేను అలా చేస్తాను, నాకు అలా నచ్చుతుంది. సర్లే నేనే చేస్తా అనేసి అని అన్నాను. ఇంకా అన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసరి నేనేమో సాంబార్ ఒక్కటే, ఇక మిగతా అన్నీ వాళ్ళే చేసేసుకుంటున్నారు. పప్పు కూడా అయింది, అన్నీ ఫ్రైకి అన్నీ కట్ చేసుకున్నారు, అన్నీ అవుతున్నాయి. సో ఇది ఒక్కటి మాత్రమే నేను చేస్తున్నాను అనమాట. సో మా ఆయన కూడా వచ్చేసాడు. తను ఇంకా అక్కడనే తినేసి వచ్చాడట, ఏం తినలేదు, కాఫీ తాగాడు వచ్చాక. ఒక 10 మెంబర్స్ ఉన్నామా, 2, 3 అంతే, 10 మెంబర్స్ ఉన్నాం అనుకుంటా అంతే. ఇంతమందికే హడావిడి ఎక్కువైతుంది అంతే అండి. ఎవరైనా చుట్టాలు వచ్చారనేసి అంటే కొంచెం ఇంట్లో హడావిడి, ఒక్కరిద్దరు వచ్చినా కూడా హడావిడి అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఆగమాగం ఉంటుంది పని అనేది, అంతే ఉంటుందిలేండి. సో ఇంక ఇక్కడైతే వంటలు అయితే రెడీ అవుతున్నాయి. చూడండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అయినా అయినట్టు పక్కన పెడితే అయిపోతుంది కదా. ఏమి చూడు చూపిస్తాను. బింది ఇక్కడనే ఉందిగా, ఇప్పుడే వస్తుంది అనుకుంటారా? ఇక్కడ పెడతాను. ఓకే, ఏం రాదు కానీ ఎందుకంటే చాలా టైం పడుతుంది ఒక్క దగ్గరికి. అబ్బా మన దగ్గర నుంచి తింటే అటు వెళ్ళిపోతుంది అనుకుంటా. టైం పడుతుంది కదా. ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. తెలియదు, చాలు తిన్నాక పెట్టచ్చు. అడుగు కనుక పెట్టకరా, పైనుంచి పెట్టు, స్మెల్ వస్తుంది అంట. ఇటీ నాకు నేను ఇచ్చొస్తాను. ఇలా పప్పు ఉన్నదా అసలు? ఇదిగోండి లంచ్ టైం కూడా అయిందనమాట. రెడీ అయ్యి కూర్చున్నాను. చూసారు కదా, శారీ కట్టుకుంటే అస్సలు ఏం పని చేయరాదనమాట. అంటే రెగ్యులర్గా శారీ కట్టుకునే వాళ్ళకు ఓకే, అలవాటు ఉంటుంది వాళ్ళకు ఓకే అనమాట. అప్పుడప్పుడు కట్టుకునే వాళ్ళకి ఇలాగే ఉంటుంది అనమాట. అసలు శారీ కట్టుకుంటే కొంచెం కంఫర్ట్గా అనిపించదు అనమాట. ఏం పని చేయలేము ఇంకా. సో ఇంక ఇక్కడ లంచ్ తినేస్తున్నాం అనమాట. ఆకలి అవుతుంది నాకైతే. నాకు లంచ్ టైం అయిందనేసి అని అంటే 1 అయిందంటే, అంటే రెగ్యులర్గా మనం ఇంటి దగ్గర పోయి కొంచెం టైం టు టైం తింటాం కాబట్టి కొంచెం ఇప్పుడు మన ఇంటి దగ్గరే కాబట్టి, అమ్మ వాళ్ళ దగ్గరే కాబట్టి ఇక వీళ్ళతో పాటే నేను తినేస్తున్నాను. ఇంకా వీళ్ళందరూ తర్వాత, అమ్మ వాళ్ళకి వీళ్ళందరూ తర్వాత తింటారు. ఇక నేను ఇంకా వీళ్ళతో కూర్చొని తినేస్తున్నాను అనమాట. ఫుల్ ఆకలి అవుతుంది అసలు నాకు ఈ మధ్య. ఏంటోనండి, ఆకలికి అస్సలు తట్టుకోలేము. ఇంకెవరింటికైనా వెళ్ళాము అనేసి అని అంటే ఇంకా కొంచెం ఎట్లయినా వాళ్ళు మగవాళ్ళు తిన్నాక మనం తింటాంలేండి.
లంచ్ కూడా నేను సరిగ్గా ప్రశాంతంగా తినలేకపోయినా, పెరుగు టైంకి వచ్చిందా ఆ టైంకి వచ్చేసింది అనమాట బొడ్రాయి అనేది. వస్తుందని అమ్మ అనేసరికి చేయి కడుక్కొని వచ్చేసాను. ఇంకా వచ్చేసి ఇంకో నా అన్నీ రెడీ అయిపోయినాయి, ఆల్రెడీ ముందే చూపించాను కదా మీకు అయింది అనేసి. యాపాకు వేయాలి, యాపాకు వేయచ్చు, మామిడాకు కూడా వేయచ్చు అనుకుంటా. యాపాకు మామిడాకు వేసాము, ఈవినింగ్ వేసాము అనుకుంటా. యాపాకు గుర్తులేదు అసలు, మార్నింగే వేసినట్టు గుర్తుంది. చాలా డేస్ తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నా కదా, ఇక నార్మల్గా వీడియో ఫస్ట్ ఇలా చూసుకుంటూనే మీకు వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నా, ఏం జరుగుతుంది ఏంటి అనేసి దానికి తగ్గట్టు. సో ఇంకా అత్తయ్య వచ్చేసి రాగి బిందె తీసుకొచ్చింది కదా, సో అత్తయ్య ఏమో దాంట్లో వేసింది, నేనేమో దీంట్లో స్టీల్ బిందె. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మనం అది పట్టుకెళ్తాం అనమాట. ఇంటి ముందుకు వస్తుంది, ఇంటి ముందుకు వచ్చాక బయట కూడా దానికి బొట్లు 5 బొట్లు పెట్టేసాము, పసుపు రాసాము బిందెకు. సో ఇంకా హారతి కూడా తీసుకెళ్ళాము, కొబ్బరికాయ కూడా. ఇంటి ముందుకు వచ్చాక మనము వాళ్ళకి ఇస్తే వాళ్ళు పోసేస్తారు బొడ్రాయి మీద. ఇదిగోండి వచ్చేసింది ఇంటి ముందుకి. సో ఫస్ట్ టైం అండి ఇలా ఇవ్వడం, అంటే ఇలా ఉంది ఏంటి అనేసి అనుకున్నాను. ఇది బొడ్రాయ లేకపోతే నార్మల్గా శివలింగం టైప్ ఉంది, చూసారు కదా శివలింగం లాగా. మొత్తం గ్రానైట్ అంట ఇది, మొత్తం బొడ్రాయి కూడా గ్రానైట్ తోటే చేశారంట. బాగుంది శివలింగం లాగా. నా రీల్స్ కావాలి కదా, నా తంటాను నేను పడుతున్నాను అనమాట. వీళ్ళు లాంగ్ వీడియో ఏమో మా ఆయన తీస్తున్నాడు, నేనేమో షార్ట్ కోసం తమ్ముడు దాంట్లో వీడియో అయితే తీశాను. ఇది కొందరు యాపాకు కూడా వేసి తీసుకొస్తున్నారు దాంట్లో. మేమేమో మామిడాకు వేసేసి తీసుకెళ్ళాము. ఇంకా మంచిగా డీజే పెట్టేసి డప్పుల సౌండ్స్తో మొత్తం ఊరంతా తిప్పుతారనమాట. ప్రతి ఇంటి దగ్గర ఆపి వాటర్ అనేది పోసుకొని వెళ్తారనమాట. ఇంకా ఈ ఊరంతా మంచిగా ఇళ్ళలన్నీ కలర్స్ సున్నాలు అవన్నీ వేసేసుకున్నారు కదా, ఊరు నిండా చాలామంది ఉన్నారండి. మొత్తం ఊరంతా కలకల్లా ఆడుతుందన్నమాట. చూడండి డప్పుల వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో, చాలామంది వచ్చారు. ఫస్ట్ టైం కదా మనం బొడ్రాయి చూడడం కూడా. ఇంకా అక్కడ వాటర్ పోసాక ఇక్కడైతే టెంపుల్ దగ్గరికి, అదే బొడ్రాయి అంటే శంకుస్థాపన చేసే దగ్గరికి అయితే వచ్చామన్నమాట. హోమాలు జరుగుతున్నాయి కదా, ఇంకా హోమం రేపు అనుకుంటా. ఏదో పూజలు అంటే వాళ్ళు పంతులు కట్టుకునే పంచెలు అవి ఉంటాయి కదా, వాటికి ఏవో పూజలు చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ అన్నీ ఇదిగోండి ఇవన్నీ పెట్టారు, నాకేం అర్థం కావట్లేదు ఇది. సో ఇక్కడైతే పూజలు జరుగుతున్నాయి, సర్లే ఏం జరుగుతున్నాయి ఏంటో చూద్దాం కాసేపు అన్నట్టుగా వచ్చామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అనమాట. అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అలా అయింది, లంచ్ చేసేసి వచ్చారనమాట. వాళ్ళైతే వరంగల్లో ఆగారంట కాసేపు. ఇక్కడ ఎట్లాగో ఈవినింగ్ కదా అనేసి వాళ్ళు వరంగల్లో కాసేపు ఆగేసి వచ్చారంట. ఈవినింగ్ అయింది. సో ఇంకొచ్చాక ఒక 2-3 అవర్స్కి టైం వచ్చేసి 6-6:30 అలా అవుతుంది. ఇంకా అత్తయ్య వాళ్ళకి పెట్టడం అయిపోయాక మా మేనత్తకు అనమాట, ఇంటి ఆడబిడ్డ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు పెడతారు. సో
సో అలా లైన్గా పెట్టేసుకుంటున్నారు. మానిపాప అయితే ఇక్కడికి వచ్చిన కాంచెలు మొబైల్ అయితే అస్సలు విడవట్లేదు అనమాట. ఎంత చెప్పినా వినట్లేదు. ఇక అంతే, ఎవరన్నా ఉన్నారు అనేసి అంటే కొంచెం ఎక్కువ చేస్తుంది. ఇక్కడ ఎట్లాగో మొబైల్ అయితే ఇయ్యము, ఎప్పుడన్నా ఒక్కసారి ఇస్తూ ఉంటాం అనమాట. చాలా తక్కువ మొబైల్ ఇవ్వడము మానిపాపకు. ఎక్కడికన్నా వెళ్ళింది అనేసి అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి, ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనేసి అంటే కంపల్సరీ మొబైల్ అనమాట. ఆమెకు అస్సలు వినదు. ఇప్పుడు చూసారా, మా దగ్గర కూర్చొని బట్టలు పెడతారు కదా, అక్కడ కూర్చో అనేసానంటే అస్సలు వినట్లేదు. మొబైల్ ఇస్తే కానీ వినలేదు అస్సలు. ఎంత ఆగం చేస్తుందంటే కొట్టాలనిపిస్తుంది అసలు. అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అనేసానంటే మొబైల్ బాగా ఇంట్లో కూడా చూస్తుందేమో, అదే అలవాటేమో అనేసి అనుకుంటారు. చూసారా మొబైల్ ఇవ్వగానే ఎంత సైలెంట్ అయిందో. మొబైల్ లేకుంటే పిచ్చి చేసినట్టు చేస్తుంది అనమాట. ఇక్కడ మా ఆయన ఏమన్నారు, నన్నే అనుకుంటారు అనమాట. ఇంట్లో నేనే కదా చూసుకునేది, ఏది ఉన్నా కూడా పిల్లలు ఏది చేసినా కూడా మా ఇంట్లో భార్యనే అంటారు కదా, ఆడవాళ్ళనే అంటారు కదా, ఇట్లా పెంచారు అట్లా చేశారు అనేసి. మనం చెప్తే వినే టైప్ అండి పిల్లలు, అస్సలు వినదు. ఎంత కొట్టాలనిపించిందో అందరి ముందు. కొడితే మళ్ళీ కొట్టామనుకోండి, పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు అనేసి కొట్టామనుకోండి, ఆయన కొడితే కనుక అట్లైనా కొట్టేది పిల్లలకు తెలుస్తుందా అనేసి అని అంటారు. కొట్టకపోతేనేమో ఎట్లా తెలుస్తుందండి, వాళ్ళకు తెలియదు. బెదిరించినా తెలియదు. ఎంత అరిచినా కూడా వినదనమాట మానిపాప. ఇంట్లోనైతే దెబ్బలు పడతాయి, అంత అల్లరి చేస్తుంది. అంత ఓపిక అనేది నాకు నశిస్తుంది అనమాట. అంత అది చేస్తుంది. చూడండి, ఫోటోకి ఒక్కసారి చూడు అనేసానంటే ఫోటో దించుతారు అనేసానంటే అస్సలు వినదు. ఎంతో ఆనందంగా అట్లే కూర్చోండి, మేము కూడా పెడతాం. ఒక ఫోటో తీసేపట్టు. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే అమ్మ వాళ్ళకైతే మేము తీసుకొచ్చిన అయితే పెడుతున్నాం అనమాట. ఇక అమ్మకు తెలిసిందే కదా, అమ్మకు శారీకి డబ్బులు ఇస్తే కొనుక్కుంది. సో ఇంకా నాన్నకు వచ్చేసి ఇంకా ట్రెండ్స్లో తీసుకున్నాను. నాన్న వచ్చినప్పుడేమో షర్ట్ తీసుకున్నాడు. ఇక ప్యాంట్లు అనేది వీళ్ళన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి కలర్ అడిగి నేనైతే మొన్న వచ్చేటప్పుడు తీసుకొచ్చాను అనమాట. సో ఇంకా అత్తయ్య వాళ్ళతోటి పెట్టిస్తున్న, అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా, సో అత్తయ్య వాళ్ళతోటి అమ్మ నాన్నకు పెట్టించి తమ్ముడు వాళ్ళకేమో మేమిద్దరం పెట్టామన్నమాట. అంటే ఈ ఫెస్టివల్కి కంపల్సరీ వచ్చిన వాళ్ళందరూ పెట్టాలా అనేసి అంటే తెలియదండి నాకు కూడా. సో తల్లిగారు మాత్రం కంపల్సరీ పెట్టాలంటే, ఎవరి తల్లిగారు వాళ్ళు. ఇప్పుడు మా చింటూ వాళ్ళు, మా తమ్ముని వాళ్ళ అత్తగారు వీళ్ళు అనమాట. సో అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. అమ్మ వాళ్ళకేమో మామయ్య తీసుకొచ్చారు. సో ఇక మేము కూడా తీసుకొచ్చాము, ఇంకా పెట్టాలి కావచ్చు మేబీ అన్నట్టుగా తీసుకొచ్చామన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇక తమ్ముడు వాళ్ళైతే వాళ్ళ అత్తయ్య వాళ్ళకైతే పెడుతున్నారు అనమాట. వాళ్ళ మామ అదే వాళ్ళకి వాళ్ళ డాడీ రాలేదనమాట, వాళ్ళ తమ్ముడును వాళ్ళ మమ్మీ అయితే వచ్చారనమాట. రాజమండ్రి నుంచి వచ్చారండి. మళ్ళీ ఇవాళ నైటే వెళ్ళిపోతారంట. ఉంటారేమో అనేసి అనుకున్నాం కానీ వాళ్ళకు పెళ్ళి ఉందంట అనేసి దగ్గర వాళ్ళదే అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. ఉంటే బాగుండేది అందరూ 4 రోజులు, కానీ ఇంకా వాళ్ళకు దగ్గర వాళ్ళది పెళ్ళి అయ్యేసరికి సో వెళ్ళిపోవాల్సి వచ్చింది. అత్తయ్య వాళ్ళు కూడా నైటే వెళ్ళిపోయారు. ఇక వాళ్ళకు ఉండడం అస్సలు కుదరదు, షాపు కదా, చాలా కష్టం. తాతయ్య ఏమో అక్కడే ఉన్నారు. సో వాళ్ళు కంపల్సరీ వెళ్ళాల్సిందే. మా సంతోష్ వాళ్ళు వచ్చారులేండి, కానీ ఎట్లయినా వాళ్ళు కొంచెం కష్టం, చాలా లాంగ్, చాలా లేట్గా వెళ్ళారు. 9:30 అలా స్టార్ట్ అయ్యారు అనుకుంటా. వెళ్ళేసరికి 2 అయిందట ఇంటికి వెళ్ళేసరికి అత్తయ్య వాళ్ళు. సో చాలా దూరం కదా, 5-6 అవర్స్ జర్నీ. సో ఇంక ఇక్కడ వచ్చేసి తమ్ముని వాళ్ళకైతే మేమైతే పెడుతున్నాం అనమాట. యాక్చువల్గా మేము ఇచ్చిన సర్లే దాని గురించి ఎందుకులేండి కానీ. సో ఇంక ఇక్కడ వచ్చేసి అయితే తమ్ముని వాళ్ళకైతే బట్టలు అయితే పెడుతున్నాము. చూడండి వచ్చిందా కానీ వీడియోలోనే వచ్చింది. ఫోటో ఇలా చూడండి, ఇలా చూడండి. పని వేసుకుంటావు కదా ఇప్పుడు, అది నువ్వు రావా? ఎందుకు బిడ్డ? అవి చూడండి. ఓకే, చీర కట్టుకుంటా నువ్వు పోయి తొమ్మిది పోయిరా గది అంటున్నా. చూపించు ఒకసారి.
ఇటుగా డబ్బాతో పెట్టేసి ఆ కుడకలు వేసి అందులో ఓకే ఇంకా టైం వచ్చేసి 8:30 అయిందనమాట. బట్టలు పెట్టుకునే కార్యక్రమమే ఒక 2 అవర్స్ దాకా 2 అవర్స్ కాలేదులేండి కానీ 1 అవర్ దాకా నడిచింది. మా అమ్మకి ఎప్పుడో నేను 2 నుంచేలే మధ్యాహ్నం నుంచేలే పెట్టుకుందాము హడావిడి లేకుండా ఈవినింగ్ ఉంటుంది కదా అనేసి అని అంటే ఇంతకు కదలలేదండి. మెల్లగా చేసింది. లాస్ట్కి వచ్చేసరికి ఎంత హడావిడి అయిందో, ఎంత మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలనేసి అనుకున్నా ఆగమాగం రెడీ అయినామన్నమాట. నిజంగా ఇంతే ఉంటుంది. ఏదన్నా అనుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళామనుకోండి అది జరగదన్నమాట. అంతే అనమాట. ఇంకంతే చూసారు కదా ఇక్కడికైతే వచ్చామన్నమాట. 8:30 అవుతుంది టైం వచ్చేసి. సో అందరైతే ఇదిగోండి చాలామంది రాగి బిందెలు ఉన్నాయి. కొందరైతే రాగి బిందెలు ఇదే మనం వాటర్ బిందెలు ఉంటాయి చూడండి పెద్దవి, అంత సైజు తీసుకొచ్చారనమాట. సో చాలామంది కొందరు ఇగో స్టీల్ బిందెలు, కొందరేమో అవన్నమాట. సో అభిషేకం కూడా చేశారు శివలింగం కదా. సో పాలతోటి నీళ్ళతోటి పసుపు కుంకుమ అవన్నీ. ఇదండి ఫస్ట్ రోజు అయితే వ్లాగ్ అయితే, ఫస్ట్ రోజు పండుగ అయితే ఈ విధంగా జరిగిందనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకేనా? ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.